హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. చూడండి, ఈరోజు ఏంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించిన రైల్వే అప్రెంటిస్ ఎలా ఉంటారు కదా, సిసిఏ కోట కింద వీళ్ళకి అనేది చెప్పులు చూసుకున్నట్లయితే వీళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ వీళ్ళకి కట్ ఆఫ్ ఎలాగ ఉంటుంది, 1/3 ఏ విధంగా చేస్తారు, నెక్స్ట్ 2/3 ఏ విధంగా చేస్తారు, ఈ టోటల్ అయితే ఈ వీడియోలో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైల్వే అప్రెంటిస్ చాలామంది చేస్తుంటారు, చాలామంది చిన్న చిన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ కామెంట్స్ సంబంధించిన క్లారిఫికేషన్ కూడా అనేది ఇద్దాం. ఓకేనా? అది వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. ఓకే, అది చూడండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, పైన చూస్తుంటారు కదా, టైటిల్ చూసుకున్న రైల్వే అప్రెంటిస్ గ్రూప్ డి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అది ఓన్లీ కోర్స్ కింద యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అయితే మనం ఇక్కడ చూద్దాం అన్నమాట. ఓకేనా? అది చూడండి, మా ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే కోర్స్ కింద యాక్ట్ అప్రెంటిస్ ఇన్ కేసు ఒక 1 lakh వేకెన్సీ తీసారనుకోండి, 1 lakh వేకెన్సీ 20% మీకు ఒక 20,000 వేకెన్సీ ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అవన్నీ ఇప్పుడు రీసెంట్గా వచ్చి చూద్దాం. ఒక 32,000 వేకెన్సీ తీసారు కదా, ఇప్పుడు ఇందులో 20% చూసుకున్నట్లయితే మీకు 6,000 వేకెన్సీ అనేది ఉంది కదా. ఓకేనా? అయితే మీరు ఏం చేస్తారంటే 6,000 వేకెన్సీ జోన్ వైజ్గా డివైడ్ చేసిన తర్వాత మీకు ఏ జోన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీఆర్ జోన్ పెట్టుకుంటారు అనుకోండి, ఎస్సీఆర్ జోన్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే మీకు సిబిటి ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. సిబిటి 1 ఎగ్జామ్ ఒకటే ఉంటుంది, సిబిటి 1 ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. సిబిటి 1 అయిన తర్వాత మీకు అనేది ఇక్కడ ఏంటంటే పీఈటీ ఉండదు అనమాట. అప్రెంటిస్ వాళ్ళకి పీఈటీ ఉండదు. ఓకేనా? పీఈటీ ఉండదు కాబట్టి మీకు అనేది సిబిటి తర్వాత డీవీ అవుతుంది అనమాట. ఓకేనా? డీవీ తర్వాత మెడికల్ అవుతుంది అనమాట. ఓకేనా? అయితే మెడికల్ మీకు డీవీకి లాస్ట్ ఫైనల్ లిస్టు సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా తీస్తారు చూసుకున్నట్లయితే చూడండి, అది చూస్తారు కదా, మీకు ఫస్ట్ ఏంటంటే సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత డీవీ ఉంటుంది, డీవీ తర్వాత మెడికల్ ఉంటుంది అనమాట. మీకైతే పీఈటీ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు పీఈటీ అనేది క్యాన్సిల్ చేశారు కదా, మీరు చూసారు కదా 2091 కూడా పీఈటీ లేదు. ఓకేనా? అది ఈ విధంగా అయిన తర్వాత మీకు ఏంటంటే ఫైనల్ లిస్ట్ అనేది తీస్తాను అనమాట. ఈ ఫైనల్ లిస్ట్ ఏ విధంగా అక్కడ 1/3 ఏ విధంగా చేస్తాడు, నెక్స్ట్ సిబిటి ఎగ్జామ్ మార్క్స్ ఏ విధంగా చేస్తాడు, ఎన్ఈసీ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏ విధంగా చేస్తాడు అయితే మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి పూర్తిగానండి. ఓకేనా? చూడండి, కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎన్ఈఎస్సీ అనమాట. ఎన్ఈఎస్సీ అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అంటారు. ఇక్కడ ఏంటంటే మీరు ఇన్ కేసు అప్రెంటిస్ చేస్తారు రైల్వేలోని, అది చేసిన తర్వాత మీకు ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఇదే రావాలని కాదు. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 90% వచ్చింది అనుకోండి, 90% వచ్చింది. ఆ 90% నేను చేస్తానంటే 1/3 చేస్తాను అనమాట. చూసారు కదా, 1:1 చూసుకున్నట్లయితే 1/3 × 90 చేస్తే 30 మార్క్స్ అనమాట. ఈ 30 మార్క్స్ అనేది మీకు అనేది కలుస్తాయి అనమాట. అంటే మీకు అప్రెంటిస్లో 30 మార్క్స్ వచ్చే అర్థం అనమాట. ఈ 90% 1/3 చేస్తే. ఓకేనా? అయితే ఇది అనేది మీకు 30 మార్క్స్ అనేది ఎగ్జామ్లో కలుస్తాయి అనమాట. అది ఎలా కలుస్తే కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ మీరు ఏంటంటే ఎగ్జామ్కి వెళ్తారు కదా, సిబిటి ఎగ్జామ్ ఒక 100 మార్క్స్కి 50 రైట్ పెట్టారు అనుకోండి. 50 రైట్ పెడితే ఈ 50 కరెక్ట్ అయిపోయి అనమాట. అన్ని నెగిటివ్ అన్ని 50 వచ్చాయి మీకు. ఈ 50 ఏం చేస్తారంటే 2/3 చేస్తారు అనమాట. 50ని ఇక్కడ 1/3 2/3 చేస్తారు. ఈ 2/3 చేసిన తర్వాత ఇక్కడ 33 మార్క్స్ అని వస్తాయి అనమాట. ఓకేనా? అది చూడండి, ఇక్కడ 1/3 ప్లస్ 2/3 అనమాట. చూసారు, 1/3 ప్లస్ 2/3 ఎన్ని ఇక్కడ 30 ప్లస్ ఇది 33 అనమాట. టోటల్ ఎన్ని 63 అనమాట. ఓకేనా? 63 బట్టి ఈ 63 అనేది మీ కట్ ఆఫ్ అనమాట. 63 మీ ఫైనల్ స్కోర్ అనమాట. ఓకేనా? 63 మీ ఫైనల్ స్కోర్ అనమాట. లాస్ట్ ఫైనల్ స్కోర్ ఇది. ఓకేనా? ఈ 63 అనేది మీ ఫైనల్ స్కోర్. నెక్స్ట్ నార్మల్ చేసిన పేపర్ హార్డ్ బట్టి ఇట్లా బట్టి కలిస్తే ఎక్స్ట్రా 1-2 మార్క్స్ అయితే కలవచ్చు అనమాట. అర్థమవుతుంది కదా? సిసిఎల్ కట్ ఆఫ్కి సంబంధించిన వీడియో అనమాట ఇది. చూసారు కదా, 1/3 ఏ విధంగా చేస్తారో ఇక 2/3 చేస్తారు. ఈ రెండు అయితే ఉన్నాయన్నమాట. చాలామంది అంటారు 2/3 అనేది ఫేక్, మీకు ఎలా తెలుసు అని చెప్పేసి. కావాలంటే 2019 వాళ్ళకి అడగండి, యూట్యూబ్లో ఇంకే వీడియోని సెర్చ్ చేయండి, 2/3 అని చేస్తుంటుంది, మీకు తెలుస్తుంది. ఓకేనా? అది చూసారు కదా, టోటల్ చూసుకున్నట్లయితే కింద చూడండి, 1/3 2/3 63 మార్క్స్ అయితే వచ్చాయి కదా. దీన్ని బట్టి మీకు అనేది ఉంటుంది అనమాట. అర్థమైంది కదా, ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ బట్టి మీకు గ్రూప్ డికి సెలక్షన్ ఉంటుంది అప్రెంటిస్ వాళ్ళకి. చూడండి, చాలామంది అనుకుంటారు నాకు ఇక్కడ అప్రెంటిస్లో 30 మార్క్స్ వచ్చాయి కదా, ఇంకొక 30 బిట్స్ పెట్టిస్తే ఆన్సర్ అయిపోతే వచ్చేది అనుకుంటున్నారు. అలాగైతే కాదు. ఓకేనా? ఇటు గుడ్డుగా నమ్మేసి అయితే మీరైతే వెళ్ళకండి. ఓకేనా? మినిమం మీ స్కోర్ ఎలా ఉండాలంటే మినిమం 50 మార్క్స్ మినిమం తెచ్చుకోవాలి. 50 రైట్ తెచ్చుకోవాలి. మినిమం 60 లేదా 60 తెచ్చుకున్నా పర్లేదు, క్యాస్ట్ బట్టి తెచ్చుకుంటే మంచిది. ఓకేనా? అర్థమవుతుంది కదా, క్యాస్ట్ బట్టి తెచ్చుకుంటే మంచిది. అంటే ఈ క్యాస్ట్కి ఎంత ఉంటుంది కట్ ఆఫ్ ఉంటుంది కదా, అది చూసుకొని టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? మినిమం క్యాస్ట్ అని కాదు, అందరూ చూసుకున్నట్లయితే మినిమం 50 మార్క్స్ అయితే మీరు టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? మినిమం మీరు 50 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టినట్టుగైతే మీకైనా 2/3 30 వస్తే ఇక్కడ ఈ 30 కలుస్తాయి కదా. ఇక్కడ 90 అబవ్ ఉన్న వాళ్ళు అయితే పర్లేదు. ఇప్పుడు 2019 బిఫోర్ ఉన్న వీళ్ళైతే ఎగ్జామ్ రాస్తారు. ఎందుకంటే ఎన్ఈసీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 60%, 70% ఉంది కదా. మీరైతే మట్టుగా
మీరు కూడా కొంచెం ఎక్స్ట్రా టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. 50 కొంచెం అబౌవ్ టార్గెట్ పెట్టుకుని ఇంకా 2/3 చేస్తాను కాబట్టి. ఓకేనా, అర్థమవుతుంది కదండి. అది మీరు అంత సీసీఓ ఎంత మంచిగా చదివితే అంత బెటర్ అనమాట. ఇప్పుడు మీరు అనుకోకండి మాకు సీసీఓ కదా వేగంగా వచ్చేద్దని చెప్పేసి గ్రూప్ డి, అలాగైతే కష్టం కాదు. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఈ ప్రాసెస్ అయితే ఉంది, ఇదైతే మర్చిపోకండి. ఇది మైండ్లో పెట్టుకొని గట్టిగా చదవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా, అది క్లియర్ అయింది కదా. సీసీఏ కట్ ఆఫ్ గురించి అయితే మీరు కట్ ఆఫ్ ఎంత ఇటువంటి అడగకండి. ఓకేనా, ఈ ఫార్ములా అయితే ఉంది కదా, దీన్ని బట్టి మీది ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు చూసుకొని మీ పర్సంటేజ్ ఎంత వచ్చింది అది ఒకసారి వీలైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. ఓకేనా, ఇంత పర్సెంటేజ్ వచ్చింది, నేను మార్క్స్ వస్తాయని చెప్పి నేను ఎంత కట్ ఆఫ్ ఎంత సిబిల్ తెచ్చుకుంటే అంత మంచిదని చెప్పి అయితే నేను మీకు చెప్తాను. ఓకేనా, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్